ఒకసారి వస్తుంది. నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. వచ్చాను అది శ్రీ పిరమిడ్ 2012 ధ్యానానికి వచ్చాను. 2012లో ధ్యానానికి వచ్చాను. 2012లో ధ్యానానికి వచ్చాను. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెంటనే శాకాహారులు అయిపోయారా మేడం? నేను ఫస్ట్ కడతాల కైలాసపురి పిరమిడ్ లో ధ్యానం చేశాను. అక్కడే ధ్యానం చేయడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అక్కడ డైనింగ్ అంతా సార్ గురువు గారిని చేసి అదంతా వచ్చిన జనాన్ని చూసి ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నారు, ఇంత ఆనందం ఎక్కడి నుంచి ఉన్నది ఏంటి అని చెప్పి నేను బాగా నాకు కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. అది కూడా చాలా తేడా. 3 రోజులు ఉన్నాను. 3 రోజుల తర్వాత చాలా తేడా తెలుసుకున్నాను. అక్కడ నుంచి నేను కొంచెం లైట్గా నాన్ వెజ్ అంటూ లైట్గా తినేదాన్ని. అయితే అక్కడ నుంచి నేను ఒకటే అనుకున్నాను, నాకు మంచిగా అనిపిస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత అంత మంచిగా అనిపిస్తే నేను ఇక్కడ నుంచే ఎగ్గుతో సహా నాన్ వెజ్ బంద్ చేస్తాను. అదే ప్రకారంగా నాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే నేను తెలుసుకున్న తర్వాత 2012లో ఉన్నాను కాబట్టి 14లో నాకు ఇబ్బంది కావాలి అని అనుకున్నాను. మీరు పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అలాంటి వాటిలో చేస్తారా మేడం? ఎక్కడ ప్రోగ్రామ్ కూడా ప్రతి సంవత్సరం ఉంటాను. ఒంటరిగా చేసే ధ్యానానికి సామూహిక ధ్యానానికి ఏమన్నా తేడా? చాలా శక్తిగా ఉంటుంది. ఎంత మనలో ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తే ఆరోగ్యం పరంగా ర్యాలీలకు కావచ్చు, శాఖాహార ర్యాలీలకు కానీ అక్కడ గ్రూప్ మెడిటేషన్ కానీ వెళ్ళేస్తే అదంతా కూడా తీరిపోతుంది. అంతా మంచిగా ఉంటుంది. శరీరం అంతా కూడా చాలా హ్యాపీగా దాన్ని బాగా నచ్చుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతున్నా వెళ్తూ ఉంటాను. ఈ ఉగాది సంబరాల్లో వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో ఉదయం ప్రాతకాల ధ్యానం జరుగుతుంది కదా, సంగీత వేణునాద ధ్యానం. దానిలో చక్కగా ధ్యానం చేస్తున్నారు 3 గంటలు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ధ్యానం గాని? ఇక్కడ ఎంతో మంది ధ్యానుల సందేశాలు. వాతావరణానికి చాలా బాగా అనిపించింది. గోదావరి నుంచి ఏమైనా ఇట్లా వేసవికాలం అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ఎంత చక్కగా ధ్యానం కుదిరింది. ఎంతో శక్తివంతంగా అనిపించింది. చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ అంతా. ప్రోగ్రాంలు అన్నీ కూడా చాలా బాగా వంటలు కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ ఇదంతా చాలా బాగుంది. మీకు ధ్యానం చేసినప్పుడు మీకు ధ్యానంలో ఏమన్నా తేడా ఏమన్నా వస్తాయా మేడం? ధ్యానంలో మీరు ఏమన్నా అనుభవాలు, అనుభూతులు ఏమన్నా? అప్పుడప్పుడు వస్తాయి. ఏదన్నా కావాల్సినప్పుడు నాకు అవసరం పిరమిడ్ కట్టాలన్నా మా ఇంట్లో పిరమిడ్ నిర్మించడం 2014లో జరిగింది కాబట్టి అప్పుడే నాకు అది కొత్త. 2012లో వచ్చాను. 14లోనే నాకు మెసేజ్ వచ్చేసిన తర్వాత పత్రిక సారు వచ్చారు ఓపెనింగ్కి. వచ్చి పిరమిడ్ పేరు పెట్టారా అని అడిగితే పెట్టలేదు సార్ అన్నారు. అంటే ఏం మనకు పెడదాం అనుకున్నారా అంటే మా వారి పేరు పెడదామని అనుకుంటే మీ వారి పేరు ఏంటి అంటే అప్పారావు అని చెప్పాను. చెప్తే సార్ కాసేపు ఆగి శ్రీ పిరమిడ్ అని పెట్టారు. నాకు శ్రీలక్ష్మి అని వచ్చింది మేడం మెసేజ్ వచ్చి. అంటే శ్రీలక్ష్మి వస్తే శ్రీ పిరమిడ్ అని పెట్టారు. నాకు అది పేరు మా వారి పేరు వద్దనుకొని అది మీ ఇంటి మీద పిరమిడ్ కట్టారండి? కిందనే భూమి మీద పిరమిడ్ కట్టారు. క్లాసెస్ అవి చెప్తా ఉంటారమ్మా? చెప్తాను మేడం. పాంప్లెట్ ఇచ్చుకుంటూ ధ్యానం చెప్తా ఉంటాను. మీ ఊర్లో ర్యాలీలు అవి కండక్ట్ చేస్తా ఉంటారా, శాఖాహార ర్యాలీలు? ఎన్ని సంవత్సరాలు అయింది మేడం పిరమిడ్ కట్టి? 2012 నుంచి
10 సంవత్సరాలు. పుట్టిన ఊర్లో కూడా మళ్ళీ దగ్గరనే ఉంటుంది, 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊర్లో కూడా పిరమిడ్ కట్టియాలని చెప్పి ఇప్పుడు కట్టించాము. అది ఓపెన్ పెట్టామని. అక్కడ కూడా ఊర్లలో మా ఊరెమ్మటి అన్నీ కూడా పల్లెటూర్లు కాబట్టి అన్నీ కొంచెం చిన్న చిన్న విలేజ్లు కదా, అన్ని ఊర్లలో కూడా 41 రోజులు అక్కడ పిరమిడ్ రావడానికి ఇప్పుడు 6 పిరమిడ్లు వచ్చాయి. ఎక్కడ అయితే క్లాస్ పెడతాం అక్కడ పిరమిడ్ రాలేదు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి గ్రామంలోనూ చక్కగా 41 రోజులు క్లాస్ పెట్టి అది అయిన వెంటనే సంకల్పించి అక్కడ పిరమిడ్ కట్టేస్తున్నారు. అన్ని శాఖ గొప్ప సంకల్పం. శాఖాహారం ఎక్కడ ఉన్నా కూడా వెళ్తూ ఉంటాను. మా ఇంట్లో కూడా మేము ఉప్పలమ్మని పెట్టేవాళ్ళం. అయితే పెడుతూ ఉంటే మా బాబు ఏం చేశాడు, నేను వద్దని అన్నా కూడా వినకుండా మాతో అట్లా 2 సంవత్సరాలు పెట్టాడు, 2-3 సంవత్సరాలు పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ 3 సంవత్సరాల క్రితం వద్దంట, చాలా వద్దంట, ఇంటికే వస్తుందంట అని చెప్తే రాని నేను చేసేది ఏదో నేను తినేదేదో ఆమె అదే తింటుందని చెప్పి నేను ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆమెగారు ధ్యానంలో కూర్చొని ఆమెకి పిలిస్తే ఆ ఉప్పలమ్మ కనిపించిందంట. అట్లానే ఆమె చెప్తే వినకపోతే పత్రిసార్ని కూడా పిలిచి పత్రిసారు ఎనర్జీ ఇచ్చి హాస్టల్గా ఒక పిరమిడ్ నిర్మించారని చెప్పారు మేడం. నిర్మించిన తర్వాత నేను వచ్చి శాకాహారంగా పెట్టుకోండి మేడం అన్నారు. నేను మా ఇంట్లోనే ఉంటాను, నేనున్న దగ్గరే ఆడతాను. ఆమెని వేరే విధంగా ఏమి చూడను, మామూలుగా పాల పొంగళ్ళు అలా చేసి అట్లా ఏదో కొంచెం అట్లా మామ అనిపిస్తాను. అయినా కూడా మాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు పెట్టుకోనే లేదు, అలాంటి ఏమీ లేదు. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా హింస ఛానల్ ప్రేక్షకులకి విలువైన సందేశాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాకు రావడం ఇక్కడ ఈ గోదావరి పిరమిడ్ దగ్గర ఈ వశిష్ట గౌతమి పిరమిడ్ దగ్గర మాకు అవకాశం రావడం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఛానల్కి